హలో అండి. వెల్కమ్ టు పవని బ్లాగ్స్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం అయితే మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక అందులో మనం ముందుగా కట్ చేసేసి పెట్టుకున్న టమాటోలను వేసుకోవాలి. ఈ టమాటోలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కలుపుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. టమాటా అనేది కొంచెం ఉడికినాక ఇలా స్మాష్ చేసుకుంటూ అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ వేసినాక బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఊరికనే అడుగు పడుతుంది కాబట్టి మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా టమాటాలని స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా స్మాష్ చేసుకుంటూ ఉంటే టమాటా అనేది బాగా గ్రేవీలా వస్తుంది. అది చాలా బాగుంటుంది చారుకి. ఇలా కలుపుకుంటూ చూసారు కదా, ఇలా రావాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం ఇలా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. చాలా నిదానంగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్. పెద్దగా పెట్టుకుంటే మాడుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ తర్వాత ఇలా చూసి చూడండి ఒకసారి గ్రేవీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా వచ్చే వరకు ఆయిల్ అనేది బాగా పైకి తేలే వరకు ఇలా కలుపుతూ కొడుతూ ఉండాలి. మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇలా రావాలి. ఇంకా కొంచెం ఉడికితే అప్పుడు మనకు అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు. ఒక ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేనైతే. గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇది చారు అనేది బాగా మసలనివ్వాలి. ఎంత మసిలితే అంత టేస్ట్ ఉంటుంది ఇది. ఈ చారు మసిలేలోపు మనం ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, వీటిని ఒలిచేసుకొని గారెలు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ చారు ఇలా కొంచెం చిక్కబడేదాకా చూసుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కగా వస్తే అప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి అట్లా. ఎగ్స్ వేసేసుకొని 5 మినిట్స్ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చారు రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.